మాజీ ముఖ్యమంత్రిగా క్షేత్రస్థాయిలో ఎలాంటి పర్యటనకు వెళ్ళినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భద్రత చుట్టూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఆయన పర్యటనలకు జనాలను రానికుండా చేయడం కోసం వేల మంది పోలీసులను మోహరిస్తున్నటువంటి ఈ సర్కార్ జగన్ భద్రత కోసం అయితే కనీస నామమాత్రపు చర్యలు కూడా తీసుకోవడం లేదు. మన బంగారుపాలెం పర్యటన చూసాం. చివరి అర్ధగంట చూసాం. లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారి మీద జనం పడిపోయారు, వెనకల షర్టు లాగుతూ ఉన్నారు. ఒక్క పోలీస్ కూడా దరిదాపుల్లో కూడా కనిపించలేదు. ఏంటిది? అసలు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేశారా? ఇలా వదిలేశారేంటి? ఆ జనంలో ఏం జరుగుతుంది అని చెప్పి మనం కూడా మాట్లాడుకున్నాం. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, జిల్లా అధ్యక్షులు కూడా అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. తాజాగా ఈ అంశం మీద అండ్ ఈ తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు ఎంత నీచంగా రాసుకుంటూ వచ్చారు ఆ వార్తలు అనే దాని మీద మీడియాతో మాట్లాడుతూ నేను రాత్రి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏమంటారంటే, చివరి అర్ధగంట జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేశారు. ఒక్క పోలీసు కూడా ఆయన దరిదాపుల్లో లేరు, చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. మాకు అనుమానంగా ఉంది, ఇది ప్లాన్డ్గానే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అపాయం తలపెట్టాలి, ఆపద తలపెట్టాలి అని చెప్పి కుట్రపూరితంగానే ఆయనను అలా వదిలేశారా? ఒక్క పోలీసు కూడా లేకుండా కుట్రపూరితంగానే వదిలేశారా అని భూమన కరుణాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఈ కామెంట్ చేయడం చాలా చాలా సీరియస్ నోట్ కింద తీసుకోవాలేమో. బట్ ఏమంటారు, ఆ బంగారుపాలెం పర్యటనలో జగన్ గారి చుట్టూ ఎవరూ లేరన్నది నిజం. ఆ వీడియోలు మనం కూడా చూపించాం, ఆ వీడియోలు మనం కూడా చూసాం. ఎవరూ లేరన్నది నిజం. మరి అర్ధగంట కావాలని వదిలేశారా అంటుంది వైసీపీ. దాని మీద కనీసం పోలీసుల నుండి సమాధానం కూడా కావాలి. జగన్ గారి భద్రతను ఇంత నిర్లక్ష్యం చేయకూడదు కూడా. కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళ పత్రికలు, టీవీ ఛానల్ రాసిన వార్తలు నీచం, బొచ్చ అన్నీ మర్చిపోయాయి. వీళ్ళు రాసుకుంటూ వచ్చారు. రైతులను రౌడీలుగా, అసాంఘిక శక్తులుగా, నీచమైన తమ్మునైల్స్, నీచమైన వార్తలు రాసుకుంటూ వచ్చారు. వీళ్ళంత దుర్మార్గులు ప్రపంచంలో ఎక్కడా ఉండరు అని చెప్పి వాళ్ళ పత్రికలు, టీవీ ఛానల్ నీచత్వం గురించి కూడా కామెంట్ చేశారు. బట్ చివరి అర్ధగంట కావాలని వదిలేశారా అనే అనుమానం వైసీపీ ముఖ్య నేత నుంచి రావడం వాళ్ళ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఏంటిది, ఏం జరుగుతుంది అని. ఇప్పుడు వాళ్ళ నాయకత్వం కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేయడం, మరి సర్కారు ఏ దిశగా ఆలోచిస్తూ ఉంది, ఎందుకు మరి ఆ విజువల్ మీద జిల్లా పోలీసులు స్పందించాలి. ఎందుకు జగన్ గారి చుట్టూ ఒక్కరు కూడా లేరు అని. అలా వదిలేయకూడదు కదా రోడ్డు మీద.